హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పరిగెడుతున్న టైంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న టైంలో కూడా స్పిరిచువల్గా గత 25 సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం కొనసాగుతుంది. రైట్ నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో నిజంగానే స్పిరిచువల్గా వెళ్తే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా? ఈయన ఫస్ట్ నుంచి కూడా పంచభూతాల ద్వారా మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది రీలా ఏంటనేది లైవ్లో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రైట్ నాతో పాటు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. అనంత్ గారు, సో మనం పంచభూతాలు అంటే ఏంటి, అలాగే మన మనీ సమస్యలు ఎలా అధిగమించాలో చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకో మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం, విశ్వం యొక్క సిద్ధాంతం. ఎంతమందికి అసలు విశ్వం అంటే ఏంటి తెలుసు అనే ఆన్సర్కి మీరు ఇచ్చే బదులు, అంటే ఆ జవాబుకి ఆన్సర్ దొరకదు. ఎందుకంటే విశ్వం అంటే ఎవరికి నిజంగా తెలియదు. పుస్తకాలు చదువుకున్న వాళ్ళకి తెలుసు విశ్వం అంటే ఏంటి. విశ్వానికి సిద్ధాంతం ఉందని కూడా ఎవరికి తెలియదు. సో ఒక స్పిరిచువల్ గురువుగా విశ్వం సిద్ధాంతం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ విశ్వం అంటే ఏంటంటే పంచభూతాలతో మమేకమైంది కూడుకొని ఉన్నదే విశ్వం అంటాం. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలతో కూడుకున్న దాన్నే మనం విశ్వం అంటాం. ఇప్పుడు అడిగారు మీరు విశ్వం మనం ఏది అడిగితే అది ఇస్తుంది అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్వం యొక్క సిద్ధాంతం ఎలాగుంటుందంటే విశ్వం రెండే చెప్తుంది. ఫస్ట్ నువ్వు అడుగు, సెకండ్ నమ్ము, తర్వాత నేను ఇస్తానంట. బట్ ఇదన్నీ చూడడానికి ఇలా ఎలా ఉంటుంది. సైన్స్ అయితే ఇప్పుడు సైన్స్ ఏదన్నా ఒకటి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని రిజల్ట్ ఉంటుంది. ఈ విషయం ఈ స్పిరిచువల్కి వచ్చేలోపు చాలా మందికి డౌట్స్ అంటారు, మూఢనమ్మకాలు అంటారు, ఇవన్నీ కొట్టేస్తున్నారు. అలా కాకుండా విషయం అనేది 100% విషయానికి ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు ఈ కాలంలో సైన్స్ ఇవన్నీ పట్టుకొని వేలాడుతున్నాం. పూర్వం సైన్స్ లేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ కోరికలన్నీ ఎలా నెరవేరాయి, వాళ్ళు అనుకున్నది ఎలా పొందారంటే విశ్వం యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవారు. విశ్వం యొక్క సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఉన్నారండి, ఇప్పుడు మీరు బలంగా ఎవరి గురించైనా ఒక 4-5 రోజులు తీవ్రంగా ఆలోచన చేయండి. మీరు నెక్స్ట్ డే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ రావడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడడం కానీ, డైరెక్ట్ వాళ్ళే రావడం కానీ జరుగుతుందా లేదు? ఓకే, అది చెడైనా మంచైనా చెడైనా ఒక వ్యక్తి గురించి 4 రోజులు మనం ఆలోచిస్తే వెరీ సూన్ వాళ్ళ గురించి మనకి ఏదో ఒక అప్డేట్ తెలుసుదా? ఇది రియాలిటీయా? అంటే మీ లైఫ్లో మీకు జరిగిందా లేదని నేను అడుగుతున్నా. బేసిక్గా నా లైఫ్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఎవరి గురించైనా ఆలోచించిన ఒక 2 days అట్లా ఆలోచించాను అనుకోండి. థర్డ్ డే వాళ్ళు నేను పడుకున్నప్పుడు వాళ్ళ గురించి ఏదో ఒక విజువలైజ్ కనిపించడం. లైక్ మా డాడీ ఉన్నారు, రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఆయన గురించి ఏదైనా ఆలోచించినా నాకు నెక్స్ట్ డే ఆయనకు సంబంధించిన నాతో మాట్లాడుతున్నట్టు ఏదో అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇది బయటికి చెప్తే నవ్వుతారు, కానీ నిజంగా ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఉన్న మెమరీస్ నాకు ఆ రోజు నిద్రలో ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అదొకటి నేను బిలీవ్ చేస్తాను, మిగతా విషయాలంటే నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఫాదర్ని మీరు గుర్తు చేసుకుంటారన్నప్పుడు మీకు సమస్య వచ్చినప్పుడు కూడా చూడండి, మీ ఫాదర్ రూపంలో మీరు ఆ సమస్య గురించి ఆలోచన చేసుకున్నప్పుడు మీ ఫాదర్ ఉంటే మీ ఫాదర్తో డిస్కషన్ చేసేవాళ్ళే. ఈ సమస్య వస్తే ఇప్పుడు ఆయనలో లేడు. ఇప్పుడు ఈ సమస్యకి ఎవరితో డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు మీరు అలా ఆలోచన చేస్తూ ఉండండి. ఒక 1 or 2 days తర్వాత మీకు ఏదో రూపంలో ఆ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అనుకోకుండా వేరే వ్యక్తులు మీ దగ్గరికి రావడం, లేకపోతే మీరు కూర్చున్నప్పుడు ఏదైనా సమస్యల గురించి ఈ టాపిక్ మాట్లాడడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే మనం మానసికంగా అంతర్లీనంగా పదే ఏదైతే బలంగా ఆలోచన చేస్తామో అది నేచర్లోకి వెళ్ళిపోతుంది. నేచర్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన మెటీరియల్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటుంది విశ్వం అనేది. మనం ఏం చేస్తున్నామంటే డైవర్ట్ అవ్వదు. ఎప్పుడే కానీ మనం ఒకటి కావాలనుకున్నప్పుడు, కోరుకున్నప్పుడు డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, ఇది కావాలని కోరుకున్నాము, స్టేబుల్గా దీనిపైన ఒక 2-3 రోజులు ఉండి ఒక 5వ రోజు దీనిపైన నుంచి పక్కకి వెళ్ళిపోయినాం అనుకోండి, అప్పుడు నీకు విశ్వం ఏం చేస్తుంది, దాని క్రియేషన్ తను చేస్తూ ఉంటుంది. ఓకే, నా బాస్ ఇది అడిగాడు, మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నాడు, దాన్ని అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఒక చిన్న లింక్ చెప్తున్నాండి. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దని ఒకటి మూవీ ఉంది. దాంట్లో శ్రీహరి ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఆమెకు ఒకే పని ఒకే సమయంలో చెప్పాలి. ఆమె ఓ పని చేసేటప్పుడు ఇంకో పని చెప్పామనుకోండి మర్చిపోయి పడేసి ఇంకో పనికి వెళ్ళిపోతుంది. విషయం కూడా సేమ్ అలాగేనండి. దానికి ఒక పని అప్పు చెప్పినప్పుడు దానిపైనే ఉండాలి. వెనక్కనే మనం మళ్ళీ వేరేది అడిగామనుకోండి, ఏం చేస్తుందంటే ఈ విషయం దాన్ని పక్కన పెట్టేసి వేరే దానికి వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం ప్రాసెస్ పడుతూ ఉంటుంది. ఈ టైం ప్రెజర్ని మనం తట్టుకోలేక మనిషి మానసికంగా ఇదైపోతున్నాడు. అంటే శారీరకంగా ఇదైపోవడం, మానసికంగా బలహీన పడిపోవడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తికి పని అప్పచెప్పినప్పుడు టైం ఎలాగిస్తున్నామో మనం కోరుకున్నది మన దగ్గరికి రావాలంటే కూడా విశ్వానికి ఒక టైం అనేది ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్యలు మనకు వస్తాయి. మనం కరెక్ట్గా గట్టిగా బలంగా కోరుకుంటే విశ్వం అనేది నుంచి మనకు అంత మంచి జరుగుతుంది అంటారు. 100% అండి. ఇప్పుడు ఎలాగంటే మీకు మనం పురాణాల గురించి మాట్లాడుకుంటే మీకు హిరణ్యకశిపుడు అని వినింటారు పేరు.
హిరణ్యకశిపుడు తీవ్రమైన ఘోరమైన తపస్సు చేస్తాడు హ్మ్. ఒక వరం పొందడానికి. ఇంకా ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో 4, 5 రోజులు ఉంటే దేవుడు ప్రత్యక్షమై ఆయనకు వరాలు ఇచ్చే టైంలో ఇంద్రుడు వచ్చి ఆయన భార్యను తీసుకెళ్తాడు. అంటే ఈయనే ఇంత భయంకరంగా ఉంటే రేపు పొద్దున ఈయనకు పుట్టబోయే కొడుకు ఇంకెంత భయంకరంగా ఉంటాడు. ఆయన తీసుకెళ్ళేటప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, ఆయనకు ఒక మాట చెప్తాడు. ఆయన తపస్సు చేసి ఆయన ఏం కోరుకుంటాడో తెలియదు. ఆయనకి ఆ కొడుకు పుడతాడు, ఈయనకంటే ఇంకా భయంకరంగా ఉంటాడు, నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అక్కడికి ఆమెను వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత చూడండి, ఆ హిరణ్యకశిపుడు కొన్ని వరాలు కోరుకుంటాడు. ఆయన కోరుకున్న వరం ఎలాగుంటుందంటే, నీటిలో చావు ఉండకూడదు, భూమిపైన ఉండకూడదు, ఆకాశంలో ఉండకూడదు, మనిషి రూపంలో ఉండకూడదు, జంతువు రూపంలో ఉండకూడదు, ఇంటి లోపల ఉండకూడదు, ఇంటి బయట ఉండకూడదు అంటాడు. మరి ఎలా చనిపోతాడు? విశ్వముఖ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఏదన్నా కోరుకో తదాస్తు అంటుంది అంతే. హ్మ్. ఆయన ఏమనుకున్నాడు, ఇంక ఇవన్నీ వరం పొందాను, ఇంకా నాకు చావు లేదనుకుని వెళ్ళిపోతాడు. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు భక్త ప్రహ్లాద అనే కొడుకు జన్మిస్తాడు. హ్మ్. కొడుకు పుట్టినప్పుడు చూడండి, ఆయన లాస్ట్కు ఆయన కొడుకు రూపంలో ఈయన మాట వినడు. ఎప్పుడు చూసినా హరినామం జపిస్తూనే ఉంటాడు. ఈయన అంటే విష్ణుకి ఈయన పూర్తి వ్యతిరేకం అనమాట. చూడండి, లాస్ట్కు ఆయన హిరణ్యకశిపుడు చనిపోయేటప్పుడు మీరు ఒకసారి ఎక్కడైనా వీడియో క్లిప్ దొరికితే చూడండి, ఆయన చావు ఎలాగుంటుందంటే, ఇంట్లో ఉండదు, బయట ఉండదు, కరెక్ట్ గడప పైన ఉంటుంది. మనిషి కాదు, జంతువు కాదు, మనిషి ఆకారము జంతు రూప ఆకారం కలిసినటువంటి ఉగ్ర నరసింహస్వామి ఆకారం ఉంటుంది. దేహంలో ప్రాణం లేని వాయువు. అంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా చూడండి, ఆ గోళ్లతో తీసేస్తాడు ఆయన పేగులన్నీ. అవును. అంటే ఇక్కడ విశ్వం అనేది మనం ఇతిహాస పురాణాల నుంచి తీసుకున్నా కూడా విశ్వం యొక్క సిద్ధాంతం పనిచేస్తుందని మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నమ్మట్లేదు, దానిపైన స్టేబుల్గా ఉండట్లేదు. నువ్వు పాజిటివ్ అడుగుతున్నావా, నెగిటివ్ అడుగుతున్నావా అని సంబంధం లేదు. నువ్వు అడిగావు, నేను ఇస్తున్నాను అంతే. అది పాజిటివ్ కోరుకోవాలా, నెగిటివ్ కోరుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇంటర్నల్గా బాగుండాలని కోరుకుంటున్నారు, బట్ ఫిజికల్గా బయటకు వచ్చేటప్పుడు మొత్తం నెగిటివ్ తీసేసుకుంటున్నారు. ఓకే. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి 72,000 ఆలోచనలు చేస్తాడన్న. హ్మ్. ఈ 72 ఆలోచనలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మీ జీవితాలు మారవు. ఓకే. భగవంతుడు కూడా ఏం చెప్పాడు, నేను చెప్పిన ధర్మాన్ని పాటించండి, మీకు కష్టాలు తొలుగుతాయని చెప్పాడు. నాకు పూజ చేయండి అని ఏ భగవంతుడు చెప్పాలి. మనం ఏం చేస్తున్నామంటే, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళి కూడా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, నాకు ఉద్యోగం ఇవ్వు, పెళ్లి చేయండి, తర్వాత నాకు బంగారు కావాలి, ఇది కావాలని కోరుకుంటున్నారు. కానీ మనము జీవించడానికి ఆల్రెడీ దేవుడు అని ఒక క్రియేషన్ చేసి పెట్టాడు. అక్కడికి వెళ్ళి జస్ట్ మనం కృతజ్ఞత తెలుపుకుంటే చాలు, మనకి ఏది కావాలో అది ఇస్తాడు. మనిషి ఎలాగ ఉండాలంటే, ఏది కోరుకున్నా అంది స్పాట్లో జరిగిపోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ సమస్యలో ఉంది. ఓకే. అనంత సాయి కృష్ణ గారు, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, తధాస్తు. అవునండి. ఒకప్పుడు ఆ అమ్మమ్మ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, అవును. ఒకానొక టైంలో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు, చెడు ఎక్కువ మాట్లాడొద్దు, అవునండి. పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఈ టైంలో మాట్లాడితే అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా, మాట్లాడకూడదని చెప్తుండేవాళ్ళు. అమ్మమ్మ టైంలో మాకు అవును. చెప్తుండేవాళ్ళు. అవును. ఈ రోజుల్లో ఎంతవరకు దాన్ని బిలీవ్ చేస్తున్నారు? నిజంగా తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారా? ఈ టైమింగ్స్లో కొన్ని మాటలు మాట్లాడకూడదు అనే మాటల్ని ఎలా నమ్మచ్చు? 100% తదాస్తు దేవతలు అనేది ఎక్కడా లేరండి. ఇక్కడ తదాస్తు దేవులు అనేది మనమే. ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటామో అది మేనిఫెస్ట్ అవుతుందా లేదా? మీరు ఉన్నారండి, ఇప్పుడు మీరు ఏదో ఒక వెహికల్ తీసుకోవాలనుకున్నారు, ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నారు, జస్ట్ చూసి మర్చిపోతారు. మీరు ఒక 2 ఆర్ 3 డేస్ తర్వాత చూడండి, మీరు వెళ్తూ ఉంటే మీ కంటికి అవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కోరుకున్నావు, నేను తదాస్తు అనేది దీవించాను, అది నీకు కనిపిస్తుంది చూడు, నెక్స్ట్ దాని గురించి మళ్ళీ ఆలోచన చేస్తూ ఉండు, నీ దగ్గరకు వస్తుందని మనకి విషయం చెప్తుంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అక్కడ అవాయిడ్ చేస్తున్నాం. అక్కడికి ఏదో కోరుకున్నాను, అక్కడికి అయిపోయింది, ఇది నా దగ్గరికి రాలేదు కదని వదిలేస్తున్నాం. అలా వదిలేయకూడదు. అలా వదిలేయకోకుండా ఉండడానికి మనం పంచభూతాలతో కనెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇంకొక డౌట్ ఉండింది నాకు ఆనంద్ గారు, నాలుక మీద మచ్చలు ఉంటే వాళ్ళు ఏమైనా అంటూ ఉంటే అది అయిపోతుంది అంటుంటారు, అది నెగిటివ్ అయినా కూడా అవును. జరిగిపోతుంది అని, ఇది నమ్మచ్చా నిజంగానే? 100% అండి. నాలుక పైన మచ్చ అనేది కూడా సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాను అనుకోండి, మీరు ఇంటర్నల్గా బాధపడతారా లేదా? బాధపడతాం, ఎందుకంటే కావాలని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు నన్ను లోపల ఇప్పుడు బయట అనలేకపోయినా కూడా లోపలగా ఇంటర్నల్గా ఈయన నాకు టార్చర్ ఎక్కువైపోయింది, ఈయన ఇక్కడి నుంచి లేకపోతే ట్రాన్స్ఫర్ అన్న అయిపోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి ఉండకూడదని మీరు మనసులో అనుకుంటారా లేదా? అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఆలోచన చేశారో అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. యూనివర్స్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే, ఈయన క్యారెక్టర్ ఉందో నీకు ఇప్పుడు నీవు ఏదైతే ఆలోచన చేసావో నీకు అనుకూలంగా ఈయన గురించి ఇంకా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో నెగిటివ్గా, అన్ని ఆలోచనలు ఈయన పైన పనిచేస్తాయి. దానికే పొరపాటును కూడా వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది దీనికేనండి. ఒకరిని ఎప్పుడైతే మానసికంగా బాధకు గురి చేస్తామో వాళ్ళు పడే బాధలకు మనం కారణం అవుతాం. కాబట్టి
అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. డన్. సో యాజ్ ఏ స్పిరిచువల్ గురువుగా సో ప్రతి టాపిక్ చాలా చక్కగా చెప్తారు. అండ్ ఈరోజు ఒక 2 విషయాల గురించి చాలా మంచి డిస్కషన్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కింద కమెంట్ పెట్టిన ప్రతి ఒక్క క్వశ్చన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనంత సాయి కృష్ణ గారు. అండ్ ఫైనల్గా 25 సంవత్సరాల నుంచి స్పిరిచువల్ గురువుగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎంతోమందికి మీకు ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు రైట్ నౌ. సో మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఫైనల్గా ఏం చెప్పేస్తారు యాజ్ ఏ స్పిరిచువల్ గురువుగా? నేను ఒకటేనండి చెప్పదలసింది ఏదంటే, మనం చేసేది చేయగలిగితే పొందవలసింది పొందగలుగుతాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి ఎవరైనా కూడా. అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, చిన్న వ్యాపారమా, పెద్ద వ్యాపారం అనేది కాదు. మనం ఏదైతే చేస్తుంటామో దాని పట్ల ప్రేమ, కృతజ్ఞత ఉంటే అది ఏ రోజైనా తీసుకెళ్తుంది. మన దగ్గర పనిచేసే వాళ్ళు మన ప్రేమతో చూసుకున్నాం అనుకో, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు. రైట్. దానికే ప్రతి ఒక్కరు మన దగ్గర పనిచేసే వర్కర్స్ దగ్గర కావచ్చు, యాజమాన్యం పట్ల కావచ్చు, ప్రేమ, కృతజ్ఞత, క్షమాగుణం అనేది ఈ యొక్క 3 వ్యక్తిత్వాలతో ఉంటే ఖచ్చితంగా మనిషి జీవితంలో సాక్షిభూతంగా ఉండగలడు. ఏది కోరుకున్నా కూడా వాళ్ళ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనంత సాయి కృష్ణ గారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్. సో ఈ వీడియో చూస్తున్న చాలామందికి చాలా డౌట్స్ రైజ్ అయి ఉంటాయి. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అనంత సాయి కృష్ణ గారి మాటలు నచ్చుతాయి. ఇంకా స్పిరిచువల్గా మీ లైఫ్లో చేంజెస్ రావాలి అనుకుంటే మాత్రం మనీ పరంగా, హెల్త్ పరంగా, అలాగే రిలేషన్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కల్పిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ అనంత సాయి కృష్ణ గారు మీతో మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన ప్రతి సంవత్సరం ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడిన తర్వాత స్పిరిచువల్గా మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో కూడా వారితో కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈజ్ సువర్ణ సైనింగ్ ఆఫ్.